నర్సాపూర్ మున్సిపాలిటీ ఆవరణలో అఖిలపక్షం ఆధ్వర్యంలో పారానగర్ డంప్ యార్డుకు వ్యతిరేకంగా సమీక్ష సమావేశం నిర్వహించారు. డంప్ యార్డ్ వల్ల నర్సాపూర్కే ఎక్కువ నష్టమన్నారు. డంప్ యార్డ్ ప్రాంతం నుండి నర్సాపూర్ చెరువులోకి నీళ్లు వస్తాయని, ఈ డంప్ యార్డు చుట్టుపక్కల గ్రామాలకు వాయు కాలుష్యం వల్ల ముప్పు ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. జల కాలుష్యం కూడా ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు స్థానికులు. పార్టీలకు అతీతంగా అందరూ సంఘటితమై డంప్ యార్డ్ తొలగించడానికి పోరాడాలని సమావేశంలో నిర్ణయించారు. అవసరమైతే పార్టీలకు రాజీనామాలు చేసి డంప్ యార్డ్ తొలగించేంత వరకు పోరాటం చేద్దామంటూ ఇటు కమిటీ ఏర్పాటు చేసుకున్నారు నర్సాపూర్ వాసులు. నేను ఒకటి చాలా బాధపడుతున్నా. ఇది జరిగిన వీళ్ళు ఒక 10 మంది, ఈ 10 మంది తప్ప ఇంకెవరు లేదు. అశోక్ ఆయన ఇంటి సమస్య కాదు, నా ఇంటి సమస్య కాదు కాబట్టి అందరినీ ఈక్వల్గా ఇన్వాల్వ్మెంట్ చేసుకొని ఈ సమావేశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. దుర్గారెడ్డి, ప్రసన్న, మనము చూస్తే సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం పారానగర్ లో ఏర్పాటు చేస్తున్న డంప్ యార్డుకు మాత్రము ఆ రోజు ఏర్పాటు చేసిన నేటి వరకు దాదాపు 12 రోజుల నుంచి కూడా నిరంతరం వాళ్ళు ఉద్యమ రూపంగా వాళ్ళు నిరసన కార్యక్రమం చేపడుతున్నారు. ఈ రోజు మాత్రం నర్సాపూర్ ఆ మున్సిపాలిటీ ఆవరణలో పార్టీలకు అతీతంగా అఖిలపక్షం ఆధ్వర్యంలో మాత్రం అన్ని కుల సంఘాలు, మత సంఘాలు అక్కడికి చేరుకోవడం జరిగింది. రాజీనామా చేయాలి మీరు, ఒకవేళ ఈ ప్రాంతంలో 8 కిలోమీటర్ల దూరంలోని పారానగర్, నల్లవేలి గ్రామం పారానగర్ లో డంప్ యార్డ్ నిర్మాణం చేస్తున్నారు కనుక అక్కడ ఏర్పాటు చేస్తే జల కాలుష్యం, వాయు కాలుష్యం ఏర్పడుతుంది. ఈ ప్రాంతంలో నివసించే పరిస్థితి లేదు. ఇప్పటికే భారీగా పరిశ్రమలు వచ్చినాయి కనుక వాటిని మేము రిటర్న్ చేసే పరిస్థితి ఉంది కనుక ఖచ్చితంగా రేపటి నుంచి తెలంగాణ కోసం ఆ రోజు ఏ విధంగా అయితే రాస్తారోకో ధర్నాలు చేశామో రేపటి నుండి కూడా ఆ విధంగా ప్రతి ఇంట్లో నుంచి గడప గడప నుండి ఒక్కొక్కరు కూడా దీక్ష చేపట్టాలని చెప్పి కూడా నిర్ణయించుకోవడం జరిగింది. దీంతో కమిటీ కూడా అఖిలపక్షం ఆధ్వర్యంలో కూడా కమిటీ ఏర్పాటు చేసుకోవడం, దీంతో ఉధృతంగా నిరసన కార్యక్రమం తీసుకొని ఖచ్చితంగా ప్రభుత్వం దిగొచ్చి ఇక్కడ డంప్ యార్డ్ నిర్మాణం చేపట్టవద్దామని వాళ్ళు హామీ ఇచ్చేంత వరకు కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని చెప్పి ఒక తీర్మానం చేసిన విషయం అయితే మనకు తెలుసు. దీంతో పాటు మనం చూస్తే ఇప్పటికే అక్కడ డంప్ యార్డ్ నిర్మాణం కోసము దుండిగల్ ఎయిర్పోర్ట్స్ వరకు జిల్లా కలెక్టర్ లేఖ ఇచ్చారు. ఆ తర్వాత అక్కడ కైలాసనాథానికి కూడా అక్కడికి వెళ్ళి కూడా కోర్టు హైకోర్టులో కూడా ఇక్కడ పిలిచేయడం జరిగింది. దీంతో పాటు వాళ్ళు కూడా ఇప్పుడు తాత్కాలికంగా నిలిపివేయాలని చెప్పి డంప్ యార్డ్ని కూడా అంటే దాదాపు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం దీంతో ఇక్కడ చూస్తే ఖచ్చితంగా నర్సాపూర్ నియోజకవర్గం మాత్రం 2-3 రోజుల నుంచి క్లియర్ గా అంతా గ్రామానికి కూడా ఈ అఖిలపక్షం నేతలు వెళ్ళి కూడా ధర్నా రాస్తారోకో చేపట్టే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం థ్యాంక్ యూ దుర్గారెడ్డి. వీళ్ళు ఒక 10 మంది